జగన్నాథ స్వామికి మహాప్రసాదం అంటే ఎంతో ఇష్టం. దానికి సంబంధించిన ఒక ప్రసిద్ధ కథ ఉంది. అది ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒకానొక సమయంలో పూరి జగన్నాథ ఆలయంలో వంట చేసే బ్రాహ్మణుడు పండ తన చిన్న కుమారుడికి స్వామివారి నైవేద్యం ఇచ్చే బాధ్యతను అప్పగించి బయటకు వెళ్ళాడు. ఆ బాలుడికి భక్తి తప్ప ఆచారాలు తెలియవు. అతను జగన్నాథుడి విగ్రహం ముందు ఒక పళ్ళెం నిండా ఆహారాన్ని ఉంచి, స్వామి వచ్చి తిను అని వేడుకున్నాడు. ఎంతసేపైనా విగ్రహం కదలకపోవడంతో ఆ బాలుడు ఏడుస్తూ, నువ్వు తినకపోతే మా నాన్న నన్ను తిడతారు, దయచేసి తిను అని. బాలుడి అమాయకత్వానికి, నిష్కల్మషమైన భక్తికి మెచ్చిన జగన్నాథుడు స్వయంగా విగ్రహం నుండి బయటకు వచ్చి ఆ పళ్ళెంలోని ఆహారాన్నంతా తృప్తిగా తిన్నాడు. తండ్రి తిరిగి వచ్చి ఖాళీ పళ్ళెం చూసి, ప్రసాదం ఎక్కడా, నువ్వే తినేశావా అని కొడుకును కోప్పడ్డాడు. ఆ అబ్బాయి స్వామి తిన్నాడు అని చెప్పినా తండ్రి నమ్మలేదు. మరుసటి రోజు తండ్రి చాటుగా గమనించగా నిజంగానే జగన్నాథుడు ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆహారం తినడం చూసి ఆశ్చర్యపోయాడు. ముఖ్య ఉద్దేశ్యం: భగవంతుడు కోరుకునేది కేవలం రుచికరమైన వంటకాలు కాదు, మనం పెట్టే ఆహారంలో ఉండే ప్రేమ మరియు భక్తిని మాత్రమే. ఈ కథ నచ్చిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో జై జగన్నాథ్ అని టైప్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.